మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధనలు ఎత్తివేసి కొంత సడలింపు ఇవ్వాలని తెలంగాణ మాదిగ జేసీ జిల్లా అధ్యక్షుడు మాల్యాల మనోజ్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం తెలంగాణ మాదిగ జేసీ గిరిజన సంఘాలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాల మనోజ్ మాదిగ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరగబోయే ఇంటర్ బోర్డు పరీక్షల్లో నిమిషం నిబంధనలను సడలించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత సంవత్సరం నిమిషం నిబంధన కారణంగా కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక పరీక్ష రాయలేని సందర్భంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై పునరాలోచించి నిమిషం నిబంధనను సడలించి కనీసం 15 నిమిషాల సమయం వరకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఉన్నత విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. 5వ తారీఖు నుండి మరి ఇంటర్మీడియట్ పిల్లలకు ఇంటర్ బోర్డు ఎగ్జామ్లు ఏవైతే జరపబోతుండ్రో మరి దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిమిషం నిబంధన పెట్టిందో దాన్ని సడలించి కనీసం ఒక 15 నిమిషాలు మరి ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు కేటాయించాలని మేము ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే విద్యాశాఖ మరి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ యొక్క నిమిషం నిబంధన పెట్టడం వలన కొంతమంది విద్యార్థులు సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోలేక మరి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లోకల్గా ఉన్నవారైతే విద్యార్థులు సమయానికి చేరుకోగలుగుతారు ఎగ్జామ్ సెంటర్లకు. కానీ మారుమూల గ్రామాల ప్రాంతాల నుండి వచ్చేటటువంటి విద్యార్థులు వారికి సమయానికి బస్సులు రాక మరి ఎలాంటి వాహనాలు దొరకక మరి వారు సమయానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి మరొకసారి మేము మా యొక్క దళిత గిరిజన సంఘాల తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరి ఉన్నత విద్యాశాఖ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క నిమిషం నిబంధనలను సడలించి